హాయ్ లిజనర్స్, నా పేరు జోయా ఖాన్. మరి మీరు వింటున్న ఈ ఆడియో స్టోరీ పేరు చాణక్య ఎక్స్ప్లెయిన్ టు చంద్రగుప్త. ఒకరోజు చంద్రగుప్త నది ఒడ్డున చాలా దీర్ఘంగా ఆలోచిస్తూ కూర్చున్నాడు. ఇది చూసిన చాణక్య అడిగాడు, చంద్రగుప్త, నువ్వు ఇంత దీర్ఘంగా ఏం ఆలోచిస్తున్నావు అని. దానికి చంద్రగుప్త చాణక్యతో ప్రశ్నించాడు, గురుదేవా, నా లోపల ఎన్నో రహస్యాలు, ఎన్నో భావాలు, ఎన్నో చెప్పుకోవాలనిపించే మాటలు నిండి ఉన్నాయి. ఇది మన అనుకున్న వాళ్లతో పంచుకుంటే మనసు తేలిక పడుతుందేమో అని నాకు అప్పుడప్పుడు అనిపిస్తూ ఉంటుంది. దానికి చాణక్య చిరునవ్వుతో సమాధానం ఇచ్చారు, పుత్ర, ఈ ఆలోచనే ఒక పెద్ద కుట్ర. ఎవరి నాలుక తేలికైనదో, మరి ఎవరికైతే ప్రతి విషయము, ప్రతి భావన, ప్రతి యోజన, ప్రతి దుఃఖము ముందు వెనక ఏది ఆలోచించకుండా చెప్పుకునే అలవాటు ఉంటుందో, ఈ ప్రపంచం అలాంటి స్వచ్ఛమైన మనసు కలిగిన వాళ్లను ఎక్కువ తుంచి బాధ పెడుతుంది. గుర్తించుకో, ఎలాగైతే ధనం అనేది సురక్షితంగా పెట్టిలో దాచిపెట్టుకుంటామో, అలాగే కొన్ని మాటలు మనసులో దాచి ఉంచడం అనేది తెలివైన లక్షణం. అలా చెయ్యగలిగితేనే జీవితంలో మనశ్శాంతి అనేది మిగులుతుంది. చెప్పుకునే అలవాటు ప్రతి ఒక్కరిలో చాలా ఎక్కువ శాతం ఉంటుంది. కానీ మౌనంగా ఉండడం అనేది ఒక గొప్ప కళ. ఎవరైతే ఈ కళపై పట్టు సాధించుకుంటారో వాళ్ల పట్ల కుట్ర చేయడం లేదా చెడు చేయడం అనేది దాదాపు అసాధ్యం. నేను ఈ రోజు నీకు 7 మాటలు చెప్తాను. ఫలానా వ్యక్తి నా మనిషి అనుకుని నీ జీవితానికి సంబంధించిన మాటలు లేదా రహస్యాలు చెప్పుకుంటే, అనుకూలంగా లేని సమయంలో అవే మాటలు నీకు వ్యతిరేకంగా ప్రపంచం ఎలా ఉపయోగించుకుంటుందో అనే దానిపై నేను చెప్పే ఈ 7 మాటలు నీకు సహాయపడతాయి. మొదటి మాట, చాణక్య చంద్రగుప్తుడితో చెప్పాడు, ఇంట్లో జరిగే మాటలు బయటికి పోకూడదు. ఇది అన్నింటికంటే మొదటిది మరియు ముఖ్యమైనది. ఇంట్లో జరిగే గొడవలు, భేదభావాలు, సమస్యలు లేదా ఆందోళన ఏది గాని ఇంటి బయట వ్యక్తుల ఎదుట చెప్పుకోకూడదు. గుర్తించుకో పుత్ర, ఎప్పుడైతే నువ్వు నీ ఇంటి సొంత సమస్యలు బయట వాళ్లకు చెప్పుకొస్తావో, అప్పుడు వాళ్ళు జోడించడం కాదు, ఇంకా తుంచి వాళ్ల మానసికతకు తగ్గట్టు మన పట్ల ప్రవర్తించి సమస్య మరింత పెంచుతారు. ఎందుకంటే ప్రపంచానికి కరుణ కాదు, కథ కావాలి. ఒక ఊర్లో 2 అన్నా తమ్ముళ్ళు రోజు గొడవ పడేవాళ్ళు. ఒకరోజు అన్న పంచాయతీ పెట్టించాడు. కుటుంబం మొత్తాన్ని దిగజార్చి తమ్ముడి గురించి చాలా చెడ్డగా చెప్పాడు. అప్పటి నుంచి ఆ ఊరి జనాలు ఆ అన్నా తమ్ముళ్ళు ఇద్దరితో పాటు వాళ్ల పిల్లల్ని కూడా చులకన భావనతో చూడడం, ఎక్కిరించి మాట్లాడడం మొదలుపెట్టారు. ఎందుకంటే ఇంటి 4 గోడల మధ్య ఉన్న సమస్య వాళ్ళు పంచాయతీ అనే పేరుతో బయటపెట్టి సంబంధం అనే మర్యాదను చేతులారా భస్మం చేసుకున్నారు. మరి ప్రపంచం వాళ్ల దుఃఖాన్ని చెప్పుకోతగ్గ వినోదంగా మార్చుకున్నారు. ఇంటి మర్యాద బయటికి పోయిన తర్వాత ప్రజలు చూసే దృష్టి కూడా మనపై మారిపోతుంది. అంతకు ముందు ఉన్న గౌరవం, మర్యాద అనేది మనకు దక్కదు. అందుకని ఇంటి లోపల సమస్యలు ఎంతలా ఉన్నా గాని అది కేవలం మన వరకే పరిమితం చేయాలి. ఒకవేళ ప్రపంచానికి తెలిస్తే గాయానికి ఔషధం కాదు, కారం రాస్తారు. తర్వాత చాణక్య చంద్రగుప్తుడితో గంభీరమైన స్వరంలో చెప్పారు, రెండవ మాట, నీ వద్ద ఉన్న ధనం లేదా సంపాదన గురించి ఎవరికి తెలియనివ్వద్దు. ఒకప్పటి మాట, మగధ రాజ్యానికి రాజు తన వద్ద ఉన్న ఎన్నో గదిలలో నిండి ఉన్న బంగారపు నాణ్యాలు, అమూల్యమైన రత్నాలు, తన సంపత్తి మొత్తాన్ని రాజ్యానికి చూపించాడు. మరి కొన్ని రోజుల తర్వాత పక్క రాజ్యం యుద్ధం చేసి ఆ ఖజానాను దోచుకున్నారు. గుర్తించుకో పుత్ర, ధనం లేదా సంపాదన ఎంత రహస్యంగా ఉంటే అంత భద్రంగా ఉంటుంది. అలా కాకుండా దాన్ని చూపించుకోవడం అనేది దొంగలు మరియు శత్రువుల ఎదుట ఆయుధం లేకుండా నిలబడడం లాంటిది. ధనవంతులు తమ నిజమైన సంపద అందరితో చెప్పుకున్నట్టు నువ్వు ఎప్పుడైనా చూసావా? ఎందుకంటే ధనవంతులకు తెలుసు వాళ్ల వద్ద ఉన్న సంపత్తి గురించి బయట తెలిస్తే దురాశ మరియు సంకటాలు పెరుగుతాయని. దాంతో కొంతమంది సహాయం పేరుతో వస్తారు, కొంతమంది నిన్ను పడగొట్టే అవసరాలు వెతుకుతారు, మరి కొంతమంది ద్వేషించడం మొదలు పెడతారు. ఎందుకంటే వాళ్ల దగ్గర లేనిది నీ దగ్గర ఉందని. గుర్తించుకో పుత్ర, ధనం అనేది ఎంతలా దాచిపెడితే అంతలా సురక్షితంగా ఉంటుంది. ఒకవేళ ప్రజలు తెలుసుకుంటే ధనంతో పాటు మనశ్శాంతి కూడా లాక్కోగలరు. చరిత్రలో కూడా ఏ ధనం అయితే ప్రజల దృష్టిలో పడిందో అది దొంగలించబడింది. మూడో మాట,
ఆచార్య చాణక్య మూడవ మాట వివరిస్తూ చెప్పారు, భవిష్యత్తులో నువ్వు ఏం చెయ్యాలి అనుకున్నావో ఆ యోజనాలు రహస్యంగా ఉంచు. ఎవరైతే వాళ్ళు తీసుకుపోయే అడుగు గురించి చెప్పుకునే అలవాటు కలిగి ఉంటారో వాళ్ళు గమ్యానికి చేరే దారి అనేది కోల్పోతారు. ఒకప్పటి మాట, ఒక ఊరిలో సంతలో అంగిడి అమ్మకానికొచ్చింది. పప్పు ధాన్యాలు అమ్ముకునే రాము అనే వ్యక్తి తన బంధువులకు, స్నేహితులకు, చుట్టుపక్కల వాళ్లకు చెప్పాడు, ఇక నేను వీధి వీధి తిరిగి పప్పు ధాన్యాలు అమ్ముకోవాల్సిన అవసరం అస్సలు ఉండదు. నా భార్య దగ్గర ఉన్న నగలు, నా దగ్గర ఉన్న పొలం అమ్మేసి అయినా సరే సంతలో ఉన్న ఆ అంగిడి కొనుక్కుంటున్నాను అని. ఆ మాట విన్న ఒక తెలివైన వ్యక్తి ఎవరికి తెలియనివ్వకుండా ఆ అంగడి కొనేసి అవే పప్పు ధాన్యాలు అంగిళ్ళలో పెట్టి అమ్మడం మొదలుపెట్టేశాడు. మరి డబ్బు సర్దుబాటు చేసుకుని వచ్చేసరికి రాముకి ఆలస్యం అయిపోయింది. గుర్తించుకో పుత్ర, యోజన అనే దానికి ఉన్న శక్తి అది దాచిపెట్టినంత దాకి ఉంటుంది. అందుకే యోజనకు సంబంధించిన యాత్రలో మౌనంగా ఉండు. నీ ఉద్దేశం, నీ మార్గం, నీ తదుపరి అడుగు ఇవన్నీ నీ వరకే ఉండాలి. ప్రపంచంలో ఉండే నీతి ప్రకారం ఏదైనా మొదలు పెట్టేటప్పుడు, యోజన చేసేటప్పుడు, ఉద్యోగం మారేటప్పుడు ఆ పని పూర్తి అయ్యేదాకా రహస్యంగా ఉంచాలి. ఎందుకంటే నీ నుంచి నీ యోజనాలు తెలుసుకున్న వాళ్ళు ఆ యోజనాలను సంరక్షించరు. మరియు ఒకవేళ వాళ్ల వల్ల పొరపాటు అయిపోతే దానికై బాధ్యత వాళ్ళు తీసుకోరు. 4వ మాట, చాణక్య చాలా గంభీరమైన స్వరంతో చంద్రగుప్తుడితో అన్నారు, పుత్రా, ఏ రోజైతే నువ్వు నీలో ఉన్న బాధ, భయం లాంటి లోపాలు ఇతరులతో పంచుకుంటావో ఆ రోజు ఓటమి అనే మొదటి మెట్టు ఎక్కినట్టే. మరి నా అనుకుని నువ్వు పంచుకున్న భావాలు వాళ్ళు అర్థం చేసుకొని రహస్యంగా దాచి జీవితాంతం నీతో అదే బంధం మరియు స్నేహంతో ఉంటారు అని పూర్తి నమ్మకం ఉంచడం అనేది మూర్ఖత్వం. ఎప్పటి వరకు నీ అర్హత అనేది ఉపయోగపడుతుందో అప్పటి వరకే మన అన్న వాళ్ళు కూడా నీకు అనుకూలంగా ఉంటారు. ఒకప్పుడు ఒక రాజ్యంలో ఒక యోధ ఉండేవాడు. అతను తన అతి దగ్గరైన స్నేహితుడితో ఒకరోజు చెప్పుకున్నాడు, యుద్ధంలో బాణాలు మన వైపు వస్తే దయచేసి నువ్వు నన్ను నీ వెనక పోనివ్వు. నాకు బాణాలు అంటే చాలా భయం మిత్రా అని. నా అనుకున్న అదే మిత్రుడు కొంతకాలానికి శత్రువుతో చెయ్యి కలిపిన తర్వాత మొదటి బాణం బాణాలు అంటే భయం ఉన్న అదే మిత్రుడి గుండెల్లో దిగేలా వేశాడు. ఎందుకంటే అతని లోపం ఏంటి అనేది తెలుసుకున్నాడు కాబట్టి. చాణక్య చంద్రగుప్తుడితో అన్నారు, గుర్తించుకో పుత్ర, నీ లోపం అనేది ఇతరులకు తెలియనంత కాలం నువ్వు శక్తివంతుడువు. తెలిసిన తర్వాత నీ లోపం అనేది శత్రువుల చేతికి ఆయుధమైపోతుంది. రాజు అంటే తన భయాన్ని తన కత్తి లోపట దాచగలగాలి. ముఖంపై చిరునవ్వుతో తన గాయాన్ని దాచగలగాలి. నీ లోపాలు తెలుసుకున్న తర్వాత నిన్ను సహాయపడాలి అనుకునేవారు అతి తక్కువ. నీ ఓటమి చూడాలి అనుకునే వారే చాలా ఎక్కువ ఉంటారు. 5వ మాట, చాణక్య చంద్రగుప్తుడితో అన్నారు, నువ్వు చేసిన దానం అనేది ఎప్పుడు బయట చెప్పుకోవద్దు. ఒకవేళ నువ్వు చేసిన దానం గురించి చెప్పుకుంటే అది దానం అవ్వదు కదా, పైగా ప్రచారం అనిపించుకుంటుంది. దానికి చంద్రగుప్తుడు ఆచార్య చాణక్యతో ప్రశ్నించాడు, గురుదేవా, ఒకవేళ మనం బీదవాళ్లకు సాయం చేస్తే, ఆకిలి తీరిస్తే అది చెప్పుకోవడం అనేది ఎలా తప్పవుతుంది? అవి చాలా మంచి విషయాలు కదా. ఆచార్య చాణక్య చిరునవ్వుతో బదులిచ్చారు, నువ్వు దానం చేసి ప్రచారం చేసుకుంటే అది సాయం అనిపించుకోదు, అది అహంకారం అనిపించుకుంటుంది. చాణక్య ఒక కథ చెప్పారు. ఒక రాజు తన రాజ్యంలో ప్రచారం చేయించాడు. తను 100 ఆవులు బ్రాహ్మణులకు దానం ఇచ్చాడని. అదే రోజు రాత్రి రాజుకు కలలో ఒక వృద్ధ బ్రాహ్మణుడు కనిపించి చెప్పాడు, రాజా, మీరు చేసిన దానం పుణ్యంగా మారలేదు. ఎందుకంటే తమరు ఈ దానం గురించి ప్రచారం చేయించారు. దానం అనేది చెయ్యాలి, కానీ చెప్పుకోకూడదు. కుడి చేతితో చేసిన దానం ఎడమ చేతికి కూడా తెలియనివ్వకూడదు రాజా అని చంద్రగుప్తుడితో ఆచార్య చాణక్య అన్నారు, పుత్ర,
ఒక సూత్రం గుర్తించుకో. దానం అనేది దీపం లాంటిది. దీపం అనేది చీకట్లో ఉంటేనే దాని వెలుతురుకు ఒక విలువ అంటూ ఉంటుంది. ఆ వెలుతురు ఏదో ఒక రోజు మన జీవితం చీకట్లో మునిగినప్పుడు తప్పక తిరిగి వస్తుంది. 6వ మాట ఆచార్య చాణక్య చాలా గంభీరమైన స్వరంలో చంద్రగుప్తుడితో అన్నారు. నీకు జరిగిన అవమానము మరియు ఓటమికి సంబంధించిన కథలు ఎప్పుడు ఎవరి ఎదుట బయట పెట్టకు. ప్రతి ఒక్కరూ తమ జీవితంలో ఏదో ఒక సందర్భంలో అవమానము లేదా ఓటమి ఎదుర్కొని ఉంటాం. ఇది సర్వసాధారణం. కానీ దాని గురించి ఎన్నిసార్లు చెప్పుకుంటే అన్నిసార్లు మనం మన గాయాన్ని గీకి పెద్ద చేసుకోవడం తప్ప మరే ప్రయోజనం ఉండదు. ఒక రాజ్యంలో ఒక యోధుడు ఒక యుద్ధంలో ఓడిపోయాడు. అతను తన ఊరికి చేరుకున్న తర్వాత అందరితో చెప్పుకున్నాడు, నేను ఓడిపోయాను, నన్ను మోసం చేశారు, నాకు అన్యాయం జరిగింది అని. కొందరు సహానుభూతి వెల్లడించారు, కానీ చాలా ఎక్కువ మంది ఎక్కిరించి హాస్యంగా చెప్పుకునే విషయంలా మార్చి వినోదం పొందారు. ఆ తర్వాత జరిగిన యుద్ధంలో యుద్ధం జరగక ముందే అతను మళ్ళీ ఓడిపోతాడు అని అందరూ ఎదురు చూడడం మొదలుపెట్టారు. దానివల్ల అతని మనోబలం శాశ్వతంగా దెబ్బతినడం అనేది జరిగింది. ప్రపంచం స్వభావం అతి సామాన్యం. నీ బాధలు విని ఎవ్వరూ ఏడ్వరు, కానీ గుర్తు పెట్టుకుంటారు. గుర్తించుకో పుత్ర, అవమానం అనేది లోపలే దాచిపెట్టుకో, దాన్ని ఒక శక్తిలా మార్చుకో. అలా కాకుండా చెప్పుకొని నువ్వు బయట పెట్టుకుంటే నువ్వంటే పడని వారు నీ మాటలని నీకు వ్యతిరేకంగా ఉపయోగపడే సాధనంలా మార్చుకుంటారు. నువ్వు నీ బలాన్ని బయట పెడితే ప్రపంచానికి నీపై నమ్మకం కుదురుతుంది. అలా కాకుండా నువ్వు నీ విరిగిన కథలను చెప్పుకుంటే నీపై ఉన్న నమ్మకాన్ని ప్రజల్లో పోగొట్టుకుంటావు. అందుకని ఒకవేళ ఓడిపోతే ప్రచారం చేసుకోవద్దు. అలాంటి సందర్భం వచ్చినప్పుడు నీతో నువ్వు చెప్పుకోవాల్సింది, నేను మరింత బలంగా మారాలి అని. అలా నిన్ను నువ్వు అదుపులో ఉంచి సర్ది చెప్పుకోగలిగితేనే ఒక నిజమైన విజేత అనిపించుకుంటావు. 7వ మాట ఆచార్య చాణక్య చంద్రగుప్తుడితో అన్నారు, నీలో ఉన్న క్రోధం లేదా మోహం లాంటి భావాలు ఎవరితో చెప్పొద్దు. మనిషికి సంబంధించిన అతి గొప్ప రహస్యం అనేది స్వయంగా తన మనసే. ఒకవేళ నీలోని ఈ భావాలు బయట వాళ్లకు తెలిస్తే అది చెప్పుకో తగ్గ ప్రచారం మరియు వినోదంగా మారుతుంది. ప్రపంచం నీలోని ఈ భావాలకై సరైన పరిష్కారం చెప్పదు కదా, పైగా నీ నుంచి వాళ్లకు వచ్చే లాభం ఏంటి అనే దానిపై దృష్టి వహిస్తుంది. ఆచార్య చాణక్య చంద్రగుప్తుడితో అన్నారు, గుర్తించుకో పుత్ర, భావాలు అనేవి ధనం లాంటివి. దానిపై అందరి దృష్టి పడితే దాని విలువ అనేది తగ్గిపోతుంది. ఒక యోగ్యుడు అయిన రాజు అంటే అర్థం లోపల అగ్గిలా కాలుతున్నా గాని బయట ప్రపంచానికి ఒక చల్లని నీడలా కనిపించగలిగే నైపుణ్యం కలిగి ఉండాలి. నువ్వు ఏంటి అనేది ప్రపంచానికి స్పష్టంగా అర్థం కానంత వరకే నువ్వు చాలా బలవంతుడివి మరియు శక్తివంతుడివి. ఒకవేళ నీకు చెప్పుకోవాలి అనిపించినా గాని నీ గురించి వినే వ్యక్తి నిస్వార్థుడై ఉండాలి, లేదా ప్రపంచం ఎదుట నువ్వు చిరునవ్వు మరియు మౌనం వహించాలి. ఇప్పుడు చంద్రగుప్తుడు ఆచార్య చాణక్యతో అన్నాడు, సరే గురుదేవా, అర్థమైంది. ఎంత ప్రేమ కలిగిన బంధమైన బంధుత్వమైన నేను నా జీవితానికి నా భావాలకి సంబంధించిన రహస్యాలు అనేవి చెప్పుకోను. ఎందుకంటే నేను అర్థం చేసుకున్న భావాలు మరియు రహస్యాలు అనేవి కవచం లాంటివి. ఇది తొడిగి ఉన్నంత వరకు ఎవ్వరూ అంత సులభంగా మనల్ని గాయపరచలేరు. నేను మీరు బోధించిన ఈ 7 మాటలు ఎప్పుడూ మరవను. నా జీవితాంతం మీ సూత్రాలను పాటిస్తాను. ఓకే లిజనర్స్, మీ వాల్యుబుల్ టైం ఈ వీడియోకై కేటాయించినందుకు ధన్యవాదాలు. హ్యావ్ ఎ నైస్ డే అండ్ బాయ్.